హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలా చూడడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, మిస్ అవ్వకుండా ఉంటారనమాట. దానికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, పసుపు చిటికెడు, 2 రెమ్మల కరివేపాకు, ఒక పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి. చిన్నపిల్లలు అయితే, చిన్నపిల్లలు కాకపోతే పెద్దవాళ్ళకి అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు అనమాట, కారాన్ని బట్టి. క్యాబేజ్ కొద్దిగా తరిగి పెట్టుకోండి. ఒక చిన్న టమాటా తీసుకుని తరిగి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొంచెం తీసుకోండి. క్యారెట్ తరిగి పెట్టుకుంటే సరిపోద్ది. 1 స్పూన్ జీలకర్ర. దీంతో పాటుగా మీరు బీట్రూట్, ఇంకా మీకు ఇష్టమైన అన్నీ, ఏ కాయగూరలైనా క్యాప్సికంతో సుద్దా అన్నీ వేసుకోవచ్చు. మీకు ఉంటే కనుక వేసుకోండి. తర్వాత 2 ఎగ్స్, 2 కోడిగుడ్లు తీసుకుని అవి కూడా కావాలి. ఎగ్స్తో పాటు చేసుకుందాం. కొద్దిగా ఉడకబెట్టిన రైస్ అన్నమాట, మనం వండుకున్న రైస్ తీసుకోవచ్చు. మంచి నూనె ఒక 3 టేబుల్ స్పూన్లు. కళాయి పెట్టండి. కళాయి పెట్టి కొద్దిగా కాలిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు మంచి నూనె వేయండి. 3 టేబుల్ స్పూన్ మంచి నూనె వేసి బాగా మరిగిన తర్వాత దాంట్లో క్యారెట్ వేయండి. క్యారెట్ బాగా మగ్గాలి. క్యారెట్ మొత్తం వేసేసి కొద్దిగా బాగా మగ్గనియండి. క్యారెట్ మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట, మెత్తగా కూడా ఉంటుంది క్యారెట్. ఆయిల్లో మగ్గిపోతే అలాగా, అందుకనేసి కొద్దిగా క్యారెట్ని బాగా మగ్గనియండి. క్యారెట్ మగ్గిన తర్వాత బాగా మగ్గాలి. క్యారెట్తో పాటు మీరు శనగలు కానీ, ఇంకా బీట్రూట్ కానీ అవి ఏమన్నా తీసుకుంటే కనుక, బీట్రూట్ కూడా చాలా మంచిది. అది కూడా తీసుకుంటే కనుక చిన్నపిల్లలు ఎవరైనా తినకపోయినా బీట్రూట్ కూడా అవి కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ ఒకవేళ తీసుకుంటే కనుక ఎవరైనా క్యాబేజ్ దీంతో పాటు క్యారెట్తో పాటుగా వేపేసుకోండి. అప్పుడు క్యాబేజీ కూడా వేసేయండి ఫ్రెండ్స్. దీంట్లోని కొద్దిగా జీలకర్ర వేయండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, జీలకర్ర వేసేయండి. జీలకర్రతో పాటుగా క్యాబేజీ కూడా వేసేయండి. క్యాబేజీ కూడా వేసేసి మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. క్యాబేజీ చాలా మంచిది ఫ్రెండ్స్, చిన్నపిల్లలు తినడానికైనా ఎవరికైనా హెల్దీ అనమాట. అందుకనేసి ఇలా వేస్తే కనుక రైస్లో కలిసిపోద్ది, బాగా మగ్గిపోద్ది కాబట్టి పెద్ద ఎవరికి తెలియదు. అందుకనేసి ఇలా చేసుకోండి. టమాటా కూడా వేసేయండి. టమాటా వేసి 2 నిమిషాల పాటు మగ్గనియాలి. బాగా మగ్గాలి టమాటా, లేకుంటే అంత టేస్ట్గా అనిపించదు అనమాట. అందుకని టమాటా బాగా మగ్గనియండి. టమాటా వేసిన తర్వాత టమాటా కూడా వేసేసి బాగా మగ్గనియండి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా బాగా మగ్గనియండి. 2 నిమిషాల పాటు మగ్గనియండి. ఇలా మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. దీంట్లోని కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా మగ్గనియండి. చూడండి ఎలా మగ్గిందో, దగ్గరికి వచ్చేయాలి. బాగా మగ్గాలి. క్యారెట్ ముక్క నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట. అలా ఉన్న తర్వాత అప్పుడు 2 కోడిగుడ్లు కూడా దాంట్లో వేసేయండి. చెదగొట్టేసి 2 కోడిగుడ్లు కూడా దాంట్లో వేసేయండి. మొత్తం 2 వేసేయాలి. దీంతోపాటు మీరు ఏమన్నా కాయగూరలు, ఇంకా క్యాప్సికం కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్, శనగలు, పచ్చి శనగలు గట్రా వేసుకుంటారు చాలామంది. అవి ఏమన్నా వేసుకోవాలనుకుంటే ముందుగానే క్యారెట్ వేపినప్పుడు వేసేసుకోండి. ఇలా కోడిగుడ్డు వేసేసి బాగా తిప్పండి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చిన్నపిల్లలు అయితే సాల్ట్ తక్కువ వేయండి, చిన్నపిల్లలకు వండుతుంది. మీకైతే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేయండి. పసుపు వేస్తే కలర్ వస్తుంది ఫ్రెండ్స్, బిర్యానీ తింటున్నట్టుగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా ఈ ఫుడ్. చిన్నపిల్లలు క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, బీట్రూట్ కానీ ఎవరైనా తినలేనట్టుంటే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది అయిన తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ ఏదైనా ఉంటే కనుక అది వేసుకోండి. లేకపోతే అక్కర్లేదు, ఫ్లేవర్ కోసం అంతే. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నేను కొంచెం మసాలా పౌడర్ ఉంటే కనుక అది వేసుకున్నాను అనమాట. మీరు వేసుకోండి, లేకుంటే లేదు. కొద్దిగా బాగా కలబెట్టండి. ఇలా కలబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఉక్కరి కింద అయిపోద్ది అనమాట. ఇలా దగ్గరికి రానియండి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేయండి. దాంట్లో ఉడకబెట్టించుకున్నాం కదా రైస్, ఆ రైస్ వేసేయండి. రైస్ వేసేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనియాలన్నమాట. ఒక 2 నిమిషాలన్నా మగ్గాలి రైస్. మొత్తం అంతా కలిపేయండి. దాంట్లోని కలిపేసిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనియండి. చిన్నపిల్లలు కాకపోతే కనుక, మామూలు చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళే తినడానికి అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. లేకుంటే కనుక పచ్చిమిర్చి తగ్గించుకోండి. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేయండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కోడిగుడ్డు వేసుకుంటాం, హెల్దీ. క్యారెట్ ఇంకా క్యాబేజీ కట్ట వేసాం కదా, ఇవన్నీ చాలా హెల్దీ ఫ్రెండ్స్. అందుకనేసి ఎక్కువగా కర్రీలు లేకపోయినా సరే ఎలా చేసుకుని సింపుల్గా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా అజీర్తి చేయకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఆ లింకుల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలో తీసుకెళ్తుంది అనమాట. ఏమైనా కర్రీస్ కూడా కావాలితే ఆ లింకుల మీద క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.